జమ్మికుంట బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు ముత్యం రావు గారు మనతో ఉన్నారు. అసలు మాట్లాడదాం అన్న. చెప్పు, రేపు కేసీఆర్ వచ్చి నిజంగా అసలు ఏం మాట్లాడబోతా ఉన్నాడు, మాట్లాడిన తర్వాత రాజకీయాల్లో ఏమన్నా పరిణామాలు రాబోతా ఉన్నాయంటే ఏం చెప్తారు? కేసీఆర్ గారు 5 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంచుతాడు. పరిణామాలు ఏముండే ఉండాల్సిందే, ప్రజలకు అర్థం కావాల్సిందే. ఫస్టే చెప్పిండు, లాస్ట్ మీటింగ్ లో కూడా చెప్పిండు గజ్వేల్. మీరే అనుభవిస్తారు ఓడిపోతే అన్నారు. అదే జరుగుతుంది, ప్రస్తుతానికి కూడా అదే జరుగుతుంది. కేసీఆర్ ఉన్నప్పుడు నీళ్లు కానీ ప్రతి ఇచ్చారు. ఇప్పుడు కూడా మత్తలు పడేది. ఇప్పుడు ఎక్కడ మత్తలు పడుతున్నా? ఎక్కడ నీళ్ళు ఉన్నాయా? ఏడా నీళ్ళు ఎందుకు లేవు? కాళేశ్వరం ప్రాజెక్ట్ నీళ్లు ఫుల్ ఉండేది. వీడు ఒక్కసారి కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ వేయండా చూడలే. దాని ఒక కొంచెం చిన్న పిల్లర్ పడవచ్చు, దానికి కడితే నీళ్ళు రాకపోనా వాడు కట్టలే, చేయలే. అంత మంచి ప్రాజెక్టు. ఇప్పుడు మన పిల్లలకు కూడా ఉపయోగపడదు ఆ ప్రాజెక్టు. మళ్ళీ కేసీఆర్ అయితే అది ఖచ్చితంగా చేస్తాడు. అది కడితే వీడి కేసీఆర్ పేరు వస్తుందని వీడు చేస్తలేడు రేవంత్ రెడ్డి. ప్రజలకు కూడా అర్థమైపోయింది అందరికి. ఇప్పుడు నీళ్ళు ఇప్పుడు ఊళ్ళలో కూడా తాగడానికి నీళ్ళు వస్తలేవు వీడియో వాటి ఈ రేవంత్ రెడ్డి అడిగాడు. ముఖ్యంగా రైతులకైతే అన్యాయం జరుగుతుంది. బోనస్ అన్నాడు, బోనస్ లేదు. అంటే 2 లక్షల రుణమాఫీ చేసాం, రైతులు సంతోషంగా ఉన్నారని నా ఊళ్ళకే రమ్మాను, ముఖ్యమంత్రి నా ఊళ్ళకి రమ్మాను. 60% అయిందంటే నేనన్నా ముక్కు పెడతా, వాళ్ళని ముక్కు తాకాలి. 60%, 70% అయిందంటే నా ఊళ్ళో మన కొండగాలికి మన ఊళ్ళకే పోదాం, సొంత గ్రామానికి పోదాం. ఛాలెంజ్ చేస్తున్నా. మొత్తం 100% అయిందంటే నేను ముక్కు తాకుతా, వాళ్ళని ముక్కు రాకు. చిన్న పిల్లలని చెప్తారు రేవంత్ రెడ్డి. రైతు బంధు ఏది? మార్చి 30 మొత్తం వేస్తాడు. వేసిండా? మండలం ఒక దత్త తీసుకుని ఆ ఊళ్ళో పడ్డాయి తప్ప ఏ ఊళ్ళో పల్లె. 4 ఎకరాల్లో 3 ఎకరాల్లోపే పడ్డాయి. ఇది ఇంకేం చేసిండు? ఇది ఉచిత బస్సు అన్నాడు. ఉచిత బస్సు వాళ్ళ మహిళలే తిడతారు. బస్సు ఎక్కుదామంటే కొట్లాడుకుంటారు, చిక్కలు పట్టుకుంటారు. ఎందుకు పెట్టాడు ఉచిత అది? ఇంకేం చేసిండు? గ్యాస్ అన్నాడు. ఆ గ్యాస్ కూడా ఎవరో పడతారు. 420 అన్ని ఉట్టియే, చేసేది ఏమి లేదు. కొండాల రెడ్డి సంచులు పట్టుకపోవాలి, ఈయన రాహుల్ గాంధీ పైసలు పంపించాలి, అంతే తప్ప ఏమి లేదు. అంటే కేసీఆర్ గత 10 సంవత్సరాలలో మొత్తం అప్పులు చేసిపోయాడు, పైసలు బాగా సంపాదించుకున్న కుటుంబాలకి రాజకీయ నాయకులు చేసేసిండు అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. మా ప్రభుత్వంలో రైతులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, మహిళలు అందరూ సంతోషంగా ఉన్నారని చెప్పి. మిషన్ కాకతీయ గాని ఎవరు చేసారు? కెనాల్ మొత్తం అంత పూర్తిగా కెనాల్ ఎవరు తీసారు? షెర్ల నీళ్ళు ఎవరు ఇచ్చారు? కరెంట్ సబ్మిషన్లు ఎన్ని సబ్మిషన్లు పడ్డాయి? అదే ఇట్లా కరెంట్ ఉండేదా? 24 hours ఇంటి ఒక్క సెకండ్ కూడా కరెంట్ పోకుండా ఇచ్చిండు. ఇప్పుడు కరెంట్ ఎందుకు పోతాను? ఒక్కో సెకండ్ కూడా కరెంట్ ఇచ్చిండు 10 సంవత్సరాల. ఎన్ని చేసిన కేసీఆర్ పనులు? అప్పులు కావాలని అప్పులు కావాలి. వీడికి సంవత్సరాలు పని చేసిన, ఒక శంకుస్థాపన చేసిన, అంతగా డబ్బులు ఎక్కువ అప్పు చేస్తుండు. ఒక్క పని చేయకుండా కూడా. సీసీ రోడ్లు చూసుకో, కేసీఆర్ ఎట్లా సీసీ రోడ్లు పోయి ఇప్పుడు ఒక పని చేసిందా? ఒక్క శంకుస్థాపన ఉన్నా చెప్పురు మీరు. ఒక్క శంకుస్థాపన రోడ్లు ఎట్లా చేసిండు, అన్ని ఎట్లా చేసిండు? ఏమైనా రోడ్లు లేకున్నాయా? ఇంకా మళ్ళీ ఒకసారి అయితే అన్ని మొత్తం అయిపోయి ఇంకా ఈయన ఒక్క పని చేసేయలేదు. బుల్లప్ప రాహుల్ గాంధీ దగ్గర ఓడు, మళ్ళీ అటు అమిత్ షాకు వాళ్ళు మేరమేనే. వీడు బీజేపీ కాంగ్రెస్ మాకు ఏం అర్థం అవుతలేదు. రెండు ఒకటే, బీజేపీ కాంగ్రెస్ రెండు ఒకటే. అసలు బీజేపీ మనిషి కాంగ్రెస్ మనిషి వెళ్తారు. రాహుల్ గాంధీ వాళ్ళ సీనియర్ నాయకులు కూడా అర్థమైపోయింది. వాళ్ళకు కూడా డౌట్ వచ్చింది. చంద్రబాబు మనిషి అందరూ తెలిసిపోయింది. అసలు కాంగ్రెస్ వాళ్ళు కూడా టీఆర్ఎస్ వస్తే సిద్ధంగా పడ్డారు. మెయిన్ సీనియర్ నాయకులు. నేను వెళ్తే ఒక 25 మంది 30 మంది ఎమ్మెల్యే సిద్ధంగా ఉన్నారు, కానీ కేసీఆర్ తీసుకోడు, ఆగాలంటాడు. వాళ్ళ ప్రభుత్వం సంగతి చూడాలి, మనకు ప్రజలకు అర్థం కావాలి. ఇంకా 3 సంవత్సరాలు ఉన్నాయి, ఇంకా 3 సంవత్సరాలు ఏమున్నది? 3 సంవత్సరాలు అయిపోయి అంతేనా? ఈ సంవత్సరాలు దాటిందా? 3 సంవత్సరాలు అయిపోయి. 3 సంవత్సరాలు చూసే మళ్ళా స్వచ్ఛందంగా ఆల్రెడీ పాదయాత్ర స్టార్ట్ అయింది. మా హుజురా నియోజకవర్గంలో స్వచ్ఛందంగా వస్తున్నారు. మళ్ళీ మా పార్టీ కోసుడు ఆధ్వర్యంలో పెద్ద మొత్తంలో యాత్ర స్టార్ట్ అయింది. పెద్ద మొత్తం సిద్దిపేట హరీష్ అన్న, జంగం పల్లా రాజేశ్వర రెడ్డి, వేలాది మందితో తల్లి 10 లక్షల మంది సరిపోయి. 10 లక్షల మంది మన కేసు, కానీ 15 లక్షల మంది వచ్చే ఆలోచన ఉన్నది. స్వచ్ఛందంగా ₹1 తీసుకుంటూ వస్తారు. బస్సులు సరిపోతున్నారు. మా ఊరు చాలా మంది కేసీఆర్ అసలు రేపు వచ్చి ఏం మాట్లాడబోతున్నా అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు. అసలు ఏం మాట్లాడబోతున్నారు? ఆయన మాట్లాడే స్పీచ్ రేపు మీరు వింటారు. విన్నాక ప్రజలకు కూడా అర్థం అవుతుంది. అర్థానికి ఈ దెబ్బకు కాంగ్రెస్ వాళ్ళ పిచ్చి లేవాలి. రేవంత్ రెడ్డి కానీ, ఉత్తమ్ రెడ్డి కానీ, ఆయన పెద్ద మాట్లాడుతాడు. రాజగోపాల్ రెడ్డి ఇంకోడు వాడు ఉన్నాడు, వెంకర్ రెడ్డి. వాళ్ళు పైసల మనుషులు, వాళ్ళకి అంతే. వాళ్ళకి ఏ గవర్నమెంట్ ఏం చేస్తానే కదా వాళ్ళకి అర్థమవుతలేదు ఇంకా. ఓకే.